ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. దయచేసి బైబిల్ కలిగి ఉన్నవారు నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయాన్ని చూద్దాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చదువుదాం. దయచేసి జాగ్రత్తగా గమనించాలని కోరుతూ ఉన్నాను. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరల బలమైనవిగా చేదురా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్లయినా వారి రాతి కూడా పడిపోవనెను. మా దేవా, ఆలకించుము. మేము తిరస్కారము నొందిన వారము. వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగింపుము. వారు కట్టు వారిని బట్టి నీకు కోపము పుట్టించి ఉండిరి గనుక వారి దోషమును పరిహరింపకము, ఎదుట వారి పాపమును తుడిచివేయకము. చదవబడిన మాటలను బట్టి మనం తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి దేవుడు మనతో మాట్లాడాలి అని చెప్పి ఆశపడి ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ప్రేమించిన మా తండ్రి, మీకు వందనాలు. నీ శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నెహెమ్యా కాలంలో యెరూషలేము గోడలు కట్టడానికి కావాల్సినటువంటి సంగతులను గూర్చినటువంటి విషయాలు మా తండ్రి మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని, పరిశుద్ధాత్మ దేవా మా కళ్ళను తెరవమని, మాకు కాన్సన్ట్రేషన్ దయచేయమని, ఈ యొక్క వాక్యంలో నుంచి లోతైన సత్యాలు మేము అర్థం చేసుకోవడానికి కృప చూపమని, చేరువచ్చిన సంఘమంతటిని బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఎటువంటి ఆశతో ఎటువంటి ఆలోచనలతో నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చారో దేవా, వారి హృదయాలను నీ వాక్యం చేత నింపి దేవా వారిని బలపరచమని, దేవా సర్వశక్తిమంతుడిగా నీవు మా అందరి జీవితాల్లో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ నెహెమ్యా గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని మనందరికీ బాగా తెలిసినటువంటి పుస్తకం ఇది. మీరు చాలాసార్లు చదివి ఉంటారు నెహెమ్యా గ్రంథం, లేదా విని ఉంటారు. ఎందుకనంటే నెహెమ్యా యెరూషలేము గోడల్ని కట్టడానికి చేసినటువంటి ప్రయత్నం మనం గతంలో విని ఉంటాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ 4వ అధ్యాయం చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. దీనిలో ఉన్నటువంటి విషయాలు కొన్ని మన ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి వాటిని మనము తీసుకుందాం. ఓకే, నేను ఒక మాట మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. తాజ్మహల్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది? అన్నా ఢిల్లీలో ఉందన్నా మాకు తెలియదు, హైదరాబాద్లో చార్మినార్ సంగతి చెప్పు, అడుగు చెప్తామంటారు. పోనీ చార్మినార్ సంగతి చెప్పండి. చార్మినార్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది? చార్మినార్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది? అన్న చార్మినార్ సంగతి మాకు తెలియదన్నా, మా ఇల్లు సంగతి అడుగు చెప్తామంటారు. పోనీ ఇల్లు కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? నేను వీళ్ళు అడగట్లే, ఇల్లు కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? బడ్జెట్ కన్నా డబ్బులు ఉంటే 5 రోజుల్లో కట్టవచ్చు, లేకపోతే 4 రోజుల్లో కట్టవచ్చు. నిజమేనా? రైట్. యెరూషలేము గోడలు కట్టడానికి కొన్ని దినాలు పట్టింది, మనకి బాగా తెలుసు. 50 రోజులు 52 రోజులు పట్టింది. దాని తర్వాత రిపేర్ చేసుకోవడానికి, ఇంకా శుభ్రం చేయడానికి ఇంకొన్ని రోజులు పట్టింది. అయితే ఇక్కడ నేను యెరూషలేము గోడలు కట్టడం గురించి మాట్లాడుతూనే ఇంకొక గోడలు కట్టాలి అనే విషయం గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అదేంటి అని అంటే, ఆత్మీయ జీవితపు గోడలు మనం కట్టుకోవాలి. స్పిరిచువల్ వాల్. మన జీవితానికి చుట్టూ భద్రత అనేది ఉండాలి. ప్రపంచానికి భద్రత అని నేర్పించినట్టు దినాలేవి? కరోనా దినాల్లో ప్రపంచం భద్రత గురించి ఆలోచించడం మొదలుపెట్టింది.
కుటుంబ పెద్ద నాన్న కానీ అమ్మ కానీ ఏం ఆలోచిస్తారంటే కుటుంబానికి కావాల్సిన అవసరాల గురించి ఆలోచిస్తారు, ఆర్థిక స్థిరత్వం గురించి ఆలోచిస్తారు. తర్వాత సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది, మనము స్థిరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తారు. తర్వాత మంచి నెలసరి జీతం ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తారు. మంచి ఇన్కమ్ కావాలి, మంచి ఉద్యోగం ఉండాలి, స్థిరమైన ఉద్యోగం ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తాం. తర్వాత ఇంకేం ఆలోచిస్తామంటే ఎప్పుడైనా అనుకోకుండా ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే మనకి ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, మన కుటుంబము స్థిరంగా ఉండటానికి, బలంగా ఉండటానికి రకరకాల మార్గాల్ని మనం ఎంచుకుంటూ ఉన్నాం. ఆర్థిక స్థిరత్వము, ఆరోగ్య విషయంలో స్థిరత్వము, తర్వాత కుటుంబము చుట్టూ మంచి భద్రత. అంటే ఒక ఇల్లు కట్టుకుంటున్నాము అని అంటే, లేదా ఒక అద్దె ఇంట్లోకి వెళుతున్నాము అని అంటే ఆ చుట్టూ వాతావరణం మనం చూసి వస్తాం. ఎట్లాంటి వాతావరణం అక్కడ ఉంది, ఎట్లాంటి వాళ్ళు అక్కడ ఉంటున్నారు, అక్కడ మంచినీళ్ళు వస్తాయా, తర్వాత అక్కడ బోరు వాటర్ ఉందా, తర్వాత అక్కడ నుంచి బస్సు ఫెసిలిటీ ఉందా, అక్కడి నుంచి రోడ్డు మీదకి రావడానికి దగ్గరేనా, అక్కడి నుంచి మార్కెట్ దగ్గరేనా, ఈ రకరకాల విషయాలన్నీ వెతుక్కుంటాం. ఎందుకు అని అంటే అక్కడ నివసించబోతున్నాం కాబట్టి చుట్టుపక్కల పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయా లేవా అని వెతుక్కుంటాం. జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు నెహెమ్యా ఇక్కడ 4వ అధ్యాయంలో యెరూషలేము గోడలు కట్టడానికి వెళ్ళాడు. యెరూషలేము గోడలు కట్టడానికి వెళ్ళినప్పుడు నెహెమ్యా చేసింది కూడా అదే. 2వ అధ్యాయం మనం ఒక్కసారి చూద్దాం. చూడండి ఒక్కసారి 2వ అధ్యాయం 13వ వచనం. 2వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 13వ వచనం. నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటకిని పెంట ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండెను. తరువాత నేను బొగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్ళితిని గాని నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయాను. నేను రాత్రి అందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో పడి తిరిగి వచ్చింది. అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే కానీ, యాజకులకే కానీ, యజమానులకే కానీ, అధికారులకే కానీ, పనిచేయు ఇతరమైన వారికి కానీ నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. ఎందుకని అనంటే నెహెమ్యా వచ్చిన పని ఏంటి అనంటే యెరూషలేము గోడల్ని కట్టడానికి. యెరూషలేము గోడల్ని కట్టడానికి ముందు యెరూషలేము చుట్టూ ఉన్న గోడల యొక్క పరిస్థితి చూడటానికి వెళ్ళాడు ఆయన. ఆ పరిస్థితి మనం అక్కడ చూసినప్పుడు ఏం కనిపిస్తుంది అని అంటే 2వ అధ్యాయంలోనే మనం చదువుకుంటూ కిందకు వస్తే 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటి? అయితే వారితో నేను ఇట్లాంటిది, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి వచనంలో 17వ వచనంలో ఏం కనిపిస్తుంది అంటే యెరూషలేము యొక్క గోడల్ని లేదా ప్రాకారాన్ని మరలా కట్టాలి. ముందుగా వెళ్ళాడు, పరిశీలన చేశాడు, ఎక్కడెక్కడ పాడైపోయిందో అర్థమైంది ఆయనకి. అదంతా పరిశీలన చేసిన తర్వాత ఇప్పుడు ఆ గోడలు కట్టడానికి అందరినీ పురికొల్పుతూ ఉన్నాడు. నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, మన ఆత్మీయ జీవితము చుట్టూ ఒక గోడ ఉంటుంది, ఉందా లేదా? ఒకవేళ ఉంటే అది మంచిగా ఉందా లేదా? దానిని మనము ఒకవేళ లేకపోతే కట్టుకోవాలి, ఉంటే అది ఎట్లాంటి స్థితిలో ఉందో ఆలోచించాలి. ఎందుకు అనంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత, మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తరువాత మన చుట్టూ దేవుని యొక్క సన్నిధి ఏర్పడుతుంది. మనం దేవుని సన్నిధితో నింపబడతాం. అంటే దేవుని ఆత్మ మనలో ఉంటాడు. అక్కడి నుంచి మన ఆత్మీయ జీవితము మొదలవుతుంది. ఎప్పుడైతే ఆత్మీయ జీవితం మొదలవుతుందో లోక సంబంధమైనటువంటి జీవితాన్ని మనం విడిచిపెట్టి ఆత్మీయ జీవితంలోకి ప్రవేశించినప్పుడు మన ఆత్మీయ జీవితం యొక్క ప్రయాణంలో మనకు ఎదురయ్యేటటువంటి ప్రతి విధమైనటువంటి శోధనల్ని జయించుకుంటూ మన జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు పోవాలి. ఈ కట్టుకునే క్రమంలో మనకి చాలా రకాల శోధనలు ఎదురవుతాయి, చాలా రకాల
అవమానాలు ఎదురవుతాయి, చాలా రకాల నిందలు కూడా ఎదురవుతాయి, చాలా రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతాయి, చాలా రకాలుగా శోధించబడతాం. వీటన్నిటినీ జయించుకుంటూ పోవాలి. లేదనుకోండి, మనము ఆత్మీయంగానే జీవిస్తూ, అంటే ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, చర్చికి వెళ్తూ, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ, బలలో పాలు పంచుకుంటూనే ఇంకో పక్కన సినిమాలకి, షికార్లకి, ఫ్రెండ్స్తో పాటు సరదాగా జోకులు వేసుకుంటా లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం అనుకోండి, నీ జీవితము ఆత్మీయంగా ఫలవంతంగా ఉండదు, వెలితిగా ఉంటుంది. వెలితిగా ఉన్నప్పుడు ఏమంటామంటే, బ్రదర్ నేను రక్షించబడ్డాను, ఎంతకాలం అయినా కానీ నాకు సంతోషంగా అనిపించట్లేదండి, ఎంతకాలం నేను చర్చికి వచ్చినా కానీ నాకు అంతగా ఆత్మీయంగా ఏమీ ఎదిగినట్టు కనిపించట్లేదు. ఎందుకని అని అంటే, రెండు నడుస్తూ ఉన్నాయి. ఇటు పక్కన లోకాన్ని విడిచిపెట్టలేదు, ఇటు పక్కన కంప్లీట్గా నువ్వు ఆత్మీయంగా లేవు. కాబట్టి నీ ఆత్మ ఫలవంతంగా లేదు. సో ఇక్కడ ప్రాముఖ్యంగా మాట్లాడాల్సిన విషయం ఏంటి అని అంటే, పట్టణము పాడైపోయింది, యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి గోడలు పాడైపోయినాయి, కాల్చబడినాయి, కూల్చబడినాయి. వాటిని ఇప్పుడు బలంగా నిలబెట్టుకోకపోతే శత్రువు వాటి మీద దాడి చేసే అవకాశం చాలా ఉంది. కనుక నెహెమ్యా పట్టణము చుట్టూ గోడని బలంగా నిర్మించడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మన ఆత్మీయ జీవితము చుట్టూ ఒక గోడని మనం నిర్మించుకోకపోతే సాతాను మనల్ని శోధించి, మనల్ని పడగొట్టి, మనల్ని లోక సంబంధమైన వాడిగా నాక్కుపోతాడు. కాబట్టి మన చుట్టూ ఆత్మీయ వాతావరణాన్ని లేదా ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణాన్ని మనం నిర్మించుకోవాలి. అలా నిర్మించుకుంటే మనము ఈ లోకంలో ఉన్నంత కాలము బలంగా, ధైర్యంగా దేవునిలో జీవించగలుగుతాం, నిలబడగలుగుతాం, అంతేకాదు ఫలిస్తాం. సో ఇప్పుడు ఆ ఆత్మీయ జీవితంలో అంటే మనము మన యొక్క స్పిరిచువల్ లైఫ్లో ఈ చుట్టూ గోడని కట్టుకోవాలి అని అంటే ఏమేం పనులు చేయాలి, ఏమేం పనులు చేస్తే మనము తిరిగి వాటిని కట్టుకొని బలంగా నిలబడతాం అనే విషయాలు కొన్ని ఆలోచన చేద్దాం. ఎందుకు అనంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ 2వ అధ్యాయంలో 17వ వచనంలో మాట్లాడిన దానిని బట్టి ఏం కనిపిస్తుంది అనంటే, అగ్ని చేత కాల్చబడినటువంటి పట్టణం కనిపిస్తుంది, గోడలు కాల్చబడి కూల్చబడినాయి. అంతేకాదు ఇంకా ఏమని కనిపిస్తుంది అనంటే, ఒక మాట మాట్లాడతాడు 17వ వచనం చివరికి వచ్చేసరికి, ఇక మీదట నింద రాకుండా. ఏం రాకుండా? నింద రాకుండా. ఎవరికి నింద రాకుండా? యెరూషలేము పట్టణానికి నింద రాకుండా, దేవుని నామానికి అవమానం రాకుండా పట్టణాన్ని మనం కట్టాలి. పట్టణం ఎందుకు పాడైపోయింది? దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. యెరూషలేము పట్టణం పాడైపోవడానికి, కాల్చబడడానికి, కూల్చబడడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో 2 చెప్తాను. నెబుకద్నెజర్ రాజు యెరూషలేము మీదకు దాడి చేసి దండెత్తి వచ్చి క్రీస్తు పూర్వం 500 కాలంలో ఆ పట్టణాన్ని ఆక్రమించుకుని మొత్తం దేవుని యొక్క ఆలయం ఏదైతే సొలొమోను మహారాజు కట్టించాడో ఆలయాన్ని మొత్తాన్ని తీసేసి, ధ్వంసం చేసేసి, రాయి మీద రాయి లేకుండా తీసేసి, ఉన్నటువంటి బంగారం అంతా ఒలుచుకుని తీసుకుపోయాడు. ఈ తీసుకుపోయే క్రమంలో ఏం చేశారు అని అంటే, రెండు పనులు చేశారు. ఒకటి, యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టినప్పుడు లోపల ఉన్నటువంటి బంగారం అంతా ఒలుచుకుపోయారు. బంగారం ఎట్లా తీసుకుపోయారు అంటే, బంగారము తీసుకోవటానికి వాళ్ళు చర్చిని తగలబెట్టారు. అక్కడ ఆలయాన్ని తగలబెట్టారు. ఎందుకు ఆలయాన్ని తగలబెట్టారు అని అంటే, రాయి మీద రాయి పేర్చి, ఇటుక మీద ఇటుక ఎట్లయితే పేర్చి సిమెంట్ వేసి ఇల్లు కడతారో, రాయి మీద రాయి పేర్చే మధ్యలో సిమెంట్కు బదులు వాళ్ళు ఏం పోసారంటే కరగబెట్టిన బంగారాన్ని పోసారు. దానిని రాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి అని అంటే కాల్చాలి, అంటే వేడి చేస్తే అది కరుగుద్ది. అలా యెరూషలేము దేవాలయాన్ని తగలబెట్టి బంగారాన్ని తీసుకుని నెబుకద్నెజర్ రాజు వెళ్ళిపోతూ ఆలోచించి ఉంటాడు. ఏమనంటే, అరే వీళ్ళు టెంపుల్ని కట్టేటప్పుడు బంగారాన్ని పోసారు అంటే యెరూషలేము చుట్టూ ఉన్న గోడలకు కూడా అదే చేసుకుంటారేమో. మొత్తాన్ని ధ్వంసం చేశారు, రాళ్ళన్నీ తగలబెట్టేశారు, ఏమీ లేకుండా తీసుకుని పోయారు. అందుకే అక్కడ ఒక మాట రాస్తాడు, ఇక మీదట నింద రాకుండా. అంటే అది దేవుని యొక్క మహాపట్టణం, ప్రజలు ఆయన ప్రజలు కనుక ఆ పట్టణం మీద నింద ఉంది. అరే వీళ్ళ దేవుడి పట్టణం రా, చూడరు ఎంత భయంకరంగా పాడైపోయిందో, వీళ్ళ దేవుని యొక్క ఆలయం ఎంత భయంకరంగా పాడైపోయిందో.
అనే మాట వచ్చినప్పుడు అది వారికి అవమానకరంగా ఉంటుంది కనుక ఆ నింద, ఆ అవమానం రాకుండా ఉండడానికి జాగ్రత్తగా మరలా దాన్ని కట్టుకోవాలి అని ఆశపడ్డాడు నెహెమ్యా. అదే మనం చూస్తాం మొదటి అధ్యాయంలోకి వచ్చినప్పుడు 3వ వచనంలో, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవి. ఈ మాట విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమును దేవుని ఎదుట విజ్ఞాపన చేసేది. ఇది నెహెమ్యా యొక్క ప్రార్థన. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే, పట్టణం యొక్క పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను మీకు మన పరిస్థితి గురించి ఆలోచన చేద్దాం. ఏంటి అని అంటే, మనం గనుక మారుమనసు పొంది బాప్తిసం తీసుకుని దేవునిలో ఎదుగుతూ జాగ్రత్తగా మాట వినండి, ఆత్మీయంగా ఎదుగుతూ లోక సంబంధమైన అలవాట్లతో పాటు కలిగి ఉన్నామనుకోండి, అంటే చర్చికి వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్లస్ లోక సంబంధమైన అలవాట్లు కూడా కలిగి ఉన్నాం. అప్పుడు ఏం కనిపిస్తుంది? మనల్ని చూసిన వారు మనల్ని బట్టి దేవుణ్ణి అవమానపరుస్తారు, దేవుని నామాన్ని నిందిస్తారు. వీళ్ళు క్రిస్టియన్సా, వీళ్ళు తాగుతాడు రాత్రిపూట, పొద్దున్నేమో చర్చికి వెళ్తాడు, ఈయన క్రిస్టియన్నా? వాళ్ళు సినిమాలు చూస్తానే ఉంటారు, దినమంతా మళ్ళీ చర్చికి వెళ్ళి ఆరాధన చేస్తారు, వాళ్ళు క్రిస్టియన్సా? ఈయన ఆఫీస్లో లంచాలు తీసుకుంటాడు, ఈయన క్రిస్టియన్నా? చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఈమె టీవీలో సీరియల్ చూస్తూనే ఉంటుంది, కొట్లాడుతూనే ఉంటుంది, ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు ఉంటాయి, వీళ్ళు క్రిస్టియన్సా? ఆదివారం చూస్తే చర్చికి వెళ్తారు. ఆలోచించండి, మన ఆత్మీయ జీవితము బలంగా లేకపోతే, మన చుట్టూ ఉన్న వాతావరణము పరిశుద్ధమైన వాతావరణం కానప్పుడు ఇట్లాంటి అవమానాలే ఎదురవుతాయి, ఇట్లాంటి నిందలే వస్తాయి. అంటే అందరూ మనల్ని చూసి ఏలెత్తి చూపిస్తారు. కనుక ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ పదాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే నేను ఈ నెహెమ్యా కట్టినటువంటి దేవాలయపు చుట్టూ ఉన్నటువంటి పట్టణ గోడల్ని ఆత్మీయ జీవితము, స్పిరిచువల్ లైఫ్కి పోలుస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ గోడలు పాడైపోయినటువంటి స్థితి ఎందుకు ఉంది అని అంటే, శత్రువు వచ్చి దాడి చేశాడు కనుక గోడలు పాడైపోయినాయి. శత్రువు వచ్చి ఎత్తుకొని పోయాడు ఆశీర్వాదాలను కనుక పాడైపోయింది. శత్రువు వచ్చి మొత్తాన్ని నాశనం చేసి సమస్తం అందరినీ, దాంట్లో ఉన్న జనాభా అందరిని ఎత్తుకొని పోయాడు, అందువలన కష్టం వచ్చి పడింది. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో శత్రువు ఎవరు? దుష్టుడైన సాతాను. ఏమి ఎత్తుకొని పోయాడు? ఆత్మీయ జీవితంలోని ఆశీర్వాదాలను ఎత్తుకొని పోయాడు. ఎలా ఎత్తుకొని పోతాడు ఆశీర్వాదాలని? మన పాపపు అలవాట్లు మనకు తీసుకొస్తే, మనల్ని శోధించి మనల్ని శోధనలో పడేసినప్పుడు మనం కోల్పోతూనే ఉంటాం వాటిని, దేవుడిచ్చే వాటిని మనం కోల్పోతాం. సో కనుక ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. మనము వాటిని కోల్పోయినట్లయితే తిరిగి మన యొక్క జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఏంటి అని అంటే, మన ఆత్మీయ జీవితం చుట్టూ గోడని మనం నిర్మించుకోవాలి. అది మనల్ని బలపరుచుద్ది, అది మనకు సహాయంగా ఉంటుంది, అది మనల్ని శత్రువు దాడి నుంచి తప్పించుద్ది. మంచి ఇల్లు కట్టుకుంటాం కదా, కట్టుకునే వాళ్ళు ఎవరైనా మంచి ఇల్లు కట్టుకుంటారు. వర్షం వచ్చినప్పుడు నీళ్లు కారకుండా, ఎండకి మనకి ఇబ్బంది లేకుండా, తర్వాత చలి వాతావరణానికి తట్టుకునేలాగా, వాటన్నిటికీ మంచి వాతావరణం ఉండేలాగా ఇల్లు కట్టుకుంటాం. అంతేగాని వర్షం వస్తే కారేలాగా ఇల్లు కడతారా? ఎవరు కట్టరు. ఒకవేళ బిల్డింగ్ కట్టిన తర్వాత ఒక 6 నెలలకో సంవత్సరానికో బీటలు వచ్చేసి అక్కడక్కడ పగిలిపోయి పెచ్చులు ఊడిపోయి వర్షం పడతా ఉంటే నీళ్లు కూడా లోపల పడుతున్నాయి అనుకోండి, ఏమనిపిస్తుంది మనకి? చెప్పండి, ఏమనిపిస్తుంది? ఇల్లు కట్టేవాడు సరిగా ఇల్లు కట్టలేదు అని వాడిని తిట్టుకుంటాం. ఫస్ట్ కట్టిన వాడిని తిట్టుకుంటాం, కాంట్రాక్టర్ని, వీడు సరిగా కట్టలేదురా అని. మరి వాడు కడుతున్నప్పుడు నువ్వేం చేశా? వాడు కడుతున్నాడు, నువ్వేం చేసావు? వాడు ఒక మాట చెప్తాడు, ఏమని తెలుసా? కట్టేటప్పుడు పక్కనే ఉంటాం మనం కదండి, అక్కడే ఉంటాం. మన ముందు అన్నీ కలుపుతూ ఉంటారు, అంతా చేస్తూనే ఉంటారు, మేస్తారు, అందరూ పని చేస్తాం, మనం అక్కడే ఉంటాం. వాడు ఒక మాట, అయ్యా రోజు దీన్ని క్యూరింగ్ చేయాలి అంటాడు. ఎంత బాగా క్యూరింగ్ చేస్తావో అంత బలంగా ఉంటుంది మీ ఇల్లు అని చెప్తాడు కట్టేటప్పుడు. అది మనం చెయ్యం.
అంటే ఏం కావాలి? ఇల్లు కట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఆత్మీయ జీవితము ఎదిగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే మనము యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా శోధనలో పడిపోయే ప్రమాదం ఉంది. యేసుప్రభుని నమ్మిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా పాపంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు అనేవి చాలా చాలా అవసరం. కొంతమంది ఏం చేస్తారంటే నటిస్తారన్నమాట. లోకంలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు, చర్చికి వచ్చి నటిస్తూ ఉంటారు. మేము చాలా స్పిరిచువల్, మేము చాలా భక్తి గల వాళ్ళం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఓకే బ్రదర్. అంటే నేను చాలా పరిశుద్ధుణ్ణి అని అంటాడు అనమాట. అన్నంతగా జీవిస్తారు వాళ్ళు. వాళ్ళ గురించి యేసు ఒక మాట చెప్తాడు, సున్నం కొట్టిన సమాధులు లాంటి వాళ్ళు అని అంటాడు. పరిసయ్యులు, శాస్త్రుల గురించి కూడా ఆయన అదే మాట్లాడతాడు. వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు చేయరు అని అంటాడు. వాళ్ళు ఎదుటి వాళ్ళకి చెప్తారు కానీ వాళ్ళు జీవించరు అని అంటాడు. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన పదం ఉంది అదే అధ్యాయంలో. చూడండి, 2వ అధ్యాయం 19వ వచనంకి వెళ్దాం. 19వ వచనం. అయితే హొరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడు, అరబీయుడైన గేషమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయి పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయదురా అని చెప్పిరి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన పదం మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే, ఈ యూదులైనటువంటి వారు ఎవరైతే నెహెమ్యాతో పాటు ఉన్నటువంటి కొంతమంది యెరూషలేము గోడల్ని కట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, పక్కన ఉన్నటువంటి పట్టణం సమరయ్య పట్టణం, సమరయ్య పట్టణానికి గవర్నర్ అయినటువంటి సన్బల్లటు వాళ్ళతో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. రాజుగారి పర్మిషన్ ఉందా మీకు? మీరు చక్కగా కట్టడానికి వచ్చారు, మీరు కట్టేస్తారా పర్మిషన్ లేకుండా అని చెప్పి గొడవ చేయడం మొదలుపెట్టాడు. మనం ఆత్మీయంగా ఎదిగేటప్పుడు చాలామంది ఇట్లనే క్వశ్చన్ చేస్తారు, అబ్బో మీరేనా ప్రార్థన చేసేది, మాకు ప్రార్థన రాదా, అబ్బో మీరేనా ఉపవాస ప్రార్థనకి వెళ్ళేది, అబ్బో వీళ్ళు బైబిల్ పట్టుకుని బయలుదేరారండి, రకరకాల మాటలు అంటారు. అట్లాంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు. అంటే ఆటంకాలు కలిగించేవాళ్ళు. ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు మనకి అడ్డంగా ఉండేటటువంటి వాళ్ళు. కొంతమంది ఇంట్లోనే ఎదుర్కొంటారు ఇట్లాంటి వాళ్ళని. కొంతమంది ఆఫీస్లో ఎదుర్కొంటారు, వాడు రాడండి బయటికి, వాడు సిగరెట్ తాగడు, వాడు పెద్ద క్రిస్టియన్ అండి అని అంటారు. కొంతమంది హేళనగా మాట్లాడతారు. పోన్లే వాడు క్రిస్టియన్, వాడు తాగడు అని అనరు, వాడు పెద్ద క్రిస్టియన్ అండి, వాడు తాగడు, బయటకు వచ్చి సిగరెట్ తాగడు. కొంతమంది ఇంట్లోనే ఉంటారు, మా కోడలమ్మ అబ్బో గదిలో కూర్చుంటుందిలే, మేము టీవీ పెట్టుకుంటాం, ఆమె పెద్ద పరిశుద్ధురాల్లాగా, మేము మాత్రం పాపులంలాగా మేము టీవీ సీరియల్ చూస్తూ ఉంటే ఆమె లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటుందమ్మా అని అంటారు. కొత్త పాపం ఏమేమో ఆ టీవీ సీరియల్ అలవాట్లు తప్పించుకుందామని నేను ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక్కడ అత్తగారు మాత్రం ఆమెని కొంచెం ఆడించుకుంటూ ఉంటుంది, ఎట్లాగా ఎత్తి పొడుస్తూ ఉంటుంది, అబ్బో ఏమే పెద్ద పరిశుద్ధురాలు. ఆదివారం చర్చికి రాగానే అయ్యగారు చెప్తాను టీవీ సీరియల్ చూడొద్దు అని అంటే ఆ మాట పట్టుకుని ఇంట్లోకి వెళ్ళి కూర్చుందామని, టీవీ సీరియల్ చూడకుండా ఉందామని. కానీ అత్తగారు ఊరుకోదా, ఎందుకంటే అలవాటు అయిపోయింది టీవీ సీరియల్ చూడటం. లేదు, అత్తగారు చక్కగా ఏసే నమ్ముకొని వెళ్ళిపోతామంటే కోడదంటది, అబ్బో ఇక బయలుదేరింది ప్రార్థనకి. ఏం అన్నం కాకుండా బయట ఇంకోళ్ళతో మాట్లాడేది, మా అత్త సంగతి తెలుసా నీకు, పెద్ద ప్రార్థనకి వెళ్ళొద్ది, టీవీ సీరియల్ పెడితే అసలు ఉండదు, ఆమెదో పెద్ద పరిశుద్ధురాల్లాగా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ఇవి ఇంట్లో నిత్యము జరిగేటటువంటి సంభాషణలు కాబట్టి అవే తీసుకొస్తున్నాను మన మధ్యలోకి. అంటే ఏంటి ఇక్కడ యుద్ధం ఎక్కడ మొదలవుతుంది? సాతాను ఎక్కడ పెడుతున్నాడు యుద్ధాన్ని? వాడొచ్చి యుద్ధం చేయడు కత్తి పట్టుకుని, మన చుట్టూ ఉన్న వాతావరణంలోనే యుద్ధాన్ని క్రియేట్ చేస్తాడు అంతే. దానిని జయించడానికి మనకి ఆ శక్తి కావాలా, దానిని జయించడానికి మనకి ఆయుధాలు కావాలా. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యేసుప్రభుని పట్టుకొచ్చిన తర్వాత, పిలాతు దగ్గర తీసుకొచ్చిన తర్వాత, తీర్పులోనికి నిలబెట్టిన తర్వాత ఆయనను రెచ్చగొట్టారు చాలామంది, ఆయనను కొట్టారు, హింసించారు. నువ్వు దేవుని కుమారుడైతే చెప్పు అని చెప్పి హింసించారు. అంతేకాదు, అయితే నీకు ఇప్పుడు అవకాశం ఉందిగా తప్పించుకోవడానికి రకరకాల మాటలు మాట్లాడారు. ప్రధాన యాజకుడు కూడా మాట్లాడుతూ వచ్చాడు. యేసుప్రభుని రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా ఆయన్ను తప్పించాలి అక్కడి నుంచి, ఆయన్ని శిక్షించాలి అక్కడి నుంచి.
యేసు ఎక్కడా కూడా రెచ్చిపోలేదు. ఆయన నిమ్మళంగా ఉన్నాడు, తగ్గించుకొని ఉన్నాడు. అంటే ఏం కావాలా? మనకు కొన్ని ఆయుధాలు కావాలి. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బలమైనదిగా కట్టుకోవాలి అంటే కొన్ని ఆయుధాలు కావాలి. విశ్వాసికి కొన్ని ఆయుధాలు కావాలి. మరి అవిశ్వాసి పరిస్థితి ఏంటి? యేసు ప్రభుని నమ్మని వారి పరిస్థితి ఏంటి? బాప్తిసం తీసుకోని వారి పరిస్థితి ఏంటి? వారికి ఈ ఆయుధాలు ఎలా ఉపయోగించాలో తెలియదు. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా పరిశుద్ధమైన జీవితం జీవించాలి అంటే ముందు మారుమనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకోవాలి. అంటే పశ్చాత్తాపడి మారుమనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. ఆ తర్వాతే ఈ యుద్ధం అనేది మనకు కనిపిస్తుంది. ఆ తర్వాతే మన ఆత్మీయ జీవితం అనేది కనిపిస్తుంది. అంటే చర్చికి వచ్చినంత మాత్రాన, ప్రార్థన చేస్తున్నంత మాత్రాన నేను పరిశుద్ధుడిని కాలేవు. అంటే చర్చికి వచ్చి బైబిల్ చదివితే, కానుకలు ఇస్తే నేను పరిశుద్ధుని అవలేవు. నేను చర్చికి వచ్చి ప్రార్థన చేసుకుని కానుకలు ఇస్తే నా పాపాలు క్షమించబడవు. నువ్వు పాపాలు ఒప్పుకో, దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. కానీ పాప జీవితం నుంచి బయటికి రావాలంటే తప్పకుండా నువ్వు పరిశుద్ధమైనటువంటి జీవితంలోకి ప్రవేశించి నడిపించబడాలి. అంటే నువ్వు వచ్చిన ప్రతిసారి, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి లేదా ప్రతి క్షణం నువ్వు ప్రార్థన చేసిన, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అంటే క్షమిస్తాడు ఆయన. కానీ మరలా నువ్వు పాపం చేసావనుకోండి, ఉపయోగం ఏముంది? ఆయనతో సహవాసం ఉండదు. సో అంటే నువ్వు పశ్చాత్తాపడి నీ పాపాలను ఒప్పుకొని క్షమాపణ పొందిన తర్వాత నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నీకు పరిశుద్ధ జీవితం అనేది ప్రారంభమవుతుంది నీ జీవితంలో. అంటే దేవుడు నీ పాపాలన్నీ తీసివేసి నువ్వు పరిశుద్ధునిగా చేశాడు. ఈ పరిశుద్ధత క్రమము అనేది ఒక్క రోజులో అయిపోదు. అంటే ఒక్క రోజు మనం పరిశుద్ధం అయిపోం. ఇది ప్రాసెస్, లైఫ్ లాంగ్ ప్రాసెస్ అన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, తాజ్మహల్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 21 సంవత్సరాలు పట్టింది. చార్మినార్ కట్టడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఇందాక ఎవరో చెప్పారు బ్రదర్స్, 10 సంవత్సరాలు పట్టింది. మరి మన ఆత్మీయ జీవితము కట్టబడాలంటే జీవితకాలం, ఒక రోజులో అయిపోయేది కాదు. ఇది ఒక రోజులో అయిపోయేది కాదు, 10 సంవత్సరాల్లో అయిపోయేది కాదు. ఓకే, 25 సంవత్సరాలకి నేను సంపూర్ణంగా పరిశుద్ధంగా మార్చబడతాను, అవ్వదు. ఇది డైలీ ప్రాసెస్, ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్. నువ్వు బతికినంత కాలం, చనిపోయే చివరి క్షణం వరకు నువ్వు పరిశుద్ధతలోనికి మార్చబడుతూనే ఉంటావు, అంతే. ఇది నీ ఒక్కడి వల్ల కాదు, నీతో పాటు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ సహాయం ఉండాల్సిందే. అంటే దేవుని సహాయం లేనిదే ఇది కంప్లీట్ అవ్వదన్నమాట. సో కనుక మన ఆత్మీయ జీవితము కంప్లీట్గా ఆ పరిశుద్ధత జీవితంలోకి వెళ్ళాలి అని అంటే మన చుట్టూ మనం బలమైనటువంటి వాతావరణాన్ని, పరిశుద్ధ వాతావరణం నిర్మించుకోవాలి. అప్పుడు శోధనల నుంచి, సాతాను పెట్టేటటువంటి టెంప్టేషన్స్ నుంచి, లేదా సాతాను క్రియేట్ చేసేటటువంటి పాపపు లోక సంబంధమైన వాతావరణం నుంచి మనం తప్పించుకోగలుగుతాం. ఓకే, తర్వాత వచనాన్ని మనం చూద్దాం. దయచేసి చూడండి, 4వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూద్దాం. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగిల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేశాడు. సన్బల్లటు ఎవరు? సన్బల్లటు అక్కడ ఉన్నటువంటి గవర్నర్. ఈయన సమరయ పట్టణానికి గవర్నర్. వీళ్ళని ఎందుకు ఎగతాళి చేశాడు? ఈయనకేం సంబంధం ఎగతాళి చేయడానికి? యెరూషలేము ఉంది అక్కడ. యెరూషలేముని బాగు చేయాలన్న ప్రయత్నంలో నెహెమియా వచ్చాడు. వాళ్ళని ఎగతాళి చేయాల్సిన అవసరం అవతల ఉన్నటువంటి గవర్నర్కి ఏమి ఉంది? ఏంటంటే, ఒకవేళ యెరూషలేము పట్టణం కనుక కట్టబడితే తనకున్నటువంటి అవకాశాలు పోతాయి. ఏంటి అవకాశాలు అని అంటే, ఈ సన్బల్లటు ఎలాగైతే సమరయ పట్టణానికి గవర్నర్గా ఉన్నాడో, ఇప్పుడు యెరూషలేము పట్టణానికి కూడా గవర్నర్గా ఉండాలన్న ప్రయత్నాల్లో ఉన్నాడు ఆయన. కనుక తన ప్రయత్నం ఎక్కడ పోయిద్దో, ఫెయిల్ అయిపోతుందో, తనకు అవకాశం పోయిద్దేమో, ఒకవేళ వాళ్ళు కనుక వచ్చి యెరూషలేము పట్టణాన్ని కట్టుకుంటే, యూదా పట్టణాన్ని కట్టుకుంటే నాకు ఛాన్స్ ఉండదు అని చెప్పి ఆలోచనతో వాళ్ళని ఎగతాళి చేయటం మొదలుపెట్టాడు. కనుక ఇక్కడ వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించాడు సన్బల్లటు. సన్బల్లటే కాదు, ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు కూడా, అతని యొక్క స్నేహితులు కూడా, టోబియా, తర్వాత మిగిలిన వాళ్ళు కూడా యుద్ధాన్ని ప్రకటించారు. ఏంటి ఆ యుద్ధము అని అంటే, వాళ్ళని ఏడిపించడం, వాళ్ళని విసిగించడం, వాళ్ళని చిన్నచూపు చూడటం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం, వాళ్ళని హేళన చేయటం.
ఇవన్నీ అక్కడ వాళ్ళకి ఎదురవుతున్నటువంటి యుద్ధం. ఎట్లాంటి యుద్ధం ఇది? మెంటల్ టార్చర్ అన్నమాట. మెంటల్ టార్చర్. అబ్బా చచ్చిపోతున్నామండి వాడితోటి, భరించలేకపోతున్నాం ఈమెతోటి, ఇట్లాంటి మెంటల్ టార్చర్. అంటే నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఎదురయ్యేటటువంటి విషయాలు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి విషయాలు కనుక గమనిస్తే 2వ వచనంలో చివరికి వచ్చేసిన తర్వాత ఒక మాట చెప్తారు వాళ్ళు. ఏంటి ఆ మాట అని అంటే, ఏమి చేయదు తమంతట తామే ఈ పనిని ముగింతురా, బలులు అర్పించి బలపరుచుకుందురా. అంటే వీళ్ళు బలంగా వచ్చేద్దామనే, అంటే బలవంతులు అయిపోదామనే అని చెప్పి సన్బల్లటు వాళ్ళని ఏడిపించడం మొదలుపెట్టాడు, క్వశ్చన్ చేయటం మొదలుపెట్టాడు. బలులు అర్పించగానే ఏం జరుగుద్ది? దేవుని సన్నిధి అక్కడ నిలబడుతుంది. కాబట్టి వాళ్ళకి బలం వస్తుంది. అది అవ్వకూడదు అని సన్బల్లటు ప్రయత్నం. సో ఇక్కడ మనం చూసినటువంటి దాంట్లో అక్కడ ఒక మాట రాస్తుంది. ఏంటా మాట? 1 దినమందే ముగింతురా, ఆ తర్వాత బలులు అర్పించి బలపరుచుకుందురా, 1 దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేదురా. ఏమైనాయి? కాల్చబడిన చెత్త, కాల్చబడినటువంటి పట్టణం చెత్త అయిపోయింది, అక్కడ చెత్త కుప్పలుగా అయిపోయింది. తర్వాత కుప్పలుగా పడినటువంటి రాళ్లను మరలా బలమైనవిగా చేదురా. మన ఆత్మీయ జీవితంలో ఇట్లాంటివి ఉన్నాయా? ఇట్లాంటివి ఉన్నాయా? చెత్త ఉందా? చెత్త ఉందా? బ్రదర్, ఇంట్లో చెత్త ఉంటుంది, వంటలో ఎందుకు చెత్త ఉంటుంది? చర్చికి వచ్చినప్పుడు మంచిగా వచ్చాం కదా, శుభ్రంగా వచ్చాం కదా, పరిశుద్ధంగా వచ్చాం కదా, మంచిగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకుని చర్చికి వచ్చాం కదా, మురికిగా రాలేదే. మరి చెత్త ఎక్కడిది? మన బుర్రలో ఉంటుంది, మన ఆలోచనలో ఉంటుంది, మన తలంపుల్లో ఉంటుంది. మన ఆత్మీయ జీవితంతో పాటు లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఎదురయ్యేటటువంటి చెత్త ఇది. దానిని కూడా మనం క్యారీ చేస్తూనే ఉంటాం. అది కూడా మనతో పాటు ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అది కూడా మన ఆలోచనలోనే వస్తూనే ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటుంది. మనల్ని డిస్టర్బ్ చేయడానికి, మన ఆలోచనల్ని పాడు చేయటానికి, మన పరిశుద్ధ జీవితాన్ని పాడు చేయటానికి, పరిశుద్ధుల సహవాసాన్ని పాడు చేయటానికి, పరిశుద్ధ సంఘములో మనకున్నటువంటి హార్మోనీని చెడగొట్టడానికి ఈ చెత్త మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది అన్నమాట. దాన్ని కనుక విడిచిపెట్టకపోతే మన ఆత్మీయ జీవితం కంపు కొట్టడం ప్రారంభమైంది. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆయన కృష్ణ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఆయన డైరెక్టర్ రూమ్లోకి పిలిచారు. రూమ్లోకి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళగానే డైరెక్టర్ రూమ్లోకి ఆయన రాగానే డైరెక్టర్ పిలవగానే లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే ఆయనకి దగ్గర వాసన వస్తూ ఉంది. రే, నీ దగ్గర ఏదో మురికి వాసన వస్తుందిరా, ఏం సంగతి అన్నాడు. డైరెక్టర్ అడిగాడు పనిచేస్తున్నటువంటి వర్కర్ని, ఏదో మురికి వాసన వస్తుందిరా నువ్వు రాగానే, ఏంటి సంగతి అన్నాడు. నేను స్నానం చేసి వచ్చాను సార్, బట్టలు ఉతికినే వేసుకున్నాను సార్. అరే, నీ సాక్స్లు ఏంటో నల్లగా ఉన్నాయి అన్నాడు. అవి సార్ సాక్స్లు చాలా మురికిగా ఉన్నాయి సాక్స్లు. ఆయన అడిగాడు, ఎన్ని రోజులు అయిందిరా సాక్స్లు మార్చి అన్నాడు. ఒక 1 నెల రోజులు అయింది సార్. 1 నెల రోజుల నుంచి అవే సాక్స్లు వేసుకుంటున్నాడు ఈ మనిషి. భయంకరంగా మురికిగా వాసన వస్తూ ఉంది. ఆయన అన్నాడు, ఒరే తీసేసిరారా. తీసేసాడు. నువ్వు నాకు రేపు నుంచి శుభ్రంగా మంచి సాక్స్ వేసుకునిరా అన్నాడు ఆయన. ఓకే సార్, అయిపోయింది. సెకండ్ డే, 2వ రోజు ఈయన మరలా పిలిచాడు డైరెక్టరు. రారా వాడిని రమ్మన్నాడు. ఒకసారి వచ్చాడా? వచ్చాడు. లోపలికి వచ్చాడు. మరలా రాగానే, అరే మళ్ళీ వాసన వస్తుంది ఏంట్రా అన్నాడు ఆయన. నిన్న వాసన వస్తుందంటే తీపనిగా తీసేయమని, మళ్ళీ ఎందుకు వచ్చిందిరా వాసన వస్తుందిరా నీ దగ్గర అని అంటే, అది ఏం లేదు సార్, మీకు చూపిద్దామని తీసుకొచ్చాను అన్నాడు. తీసేసి వేరే వేసుకున్నాడు. వేసుకున్నప్పుడు ఏం చేయాలా? తీసేసిన వాడిని ఏం చేయాలా? పడేయాలి ఇంటి దగ్గర, లేదా వాష్ చేయాలి వాటిని. మళ్ళీ జేబులో పెట్టుకొచ్చాడు. ఎందుకు పెట్టుకొచ్చాడు? మీకు చూపిద్దామని. ఏం చేస్తున్నాం మనం? చెత్తని మనతో పాటే తీసుకెళ్తా ఉన్నాం. మనతో పాటు తీసుకెళ్తాం. ఆలోచిద్దాము, ఏం చెత్త మనలో ఉంది? ఏం చెత్త మనలో ఉంది? ఒకసారి తీయండి గలతీ పత్రిక
గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎవరైనా చదువుతారా? గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. చదవండి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు. చదవండి. రైట్. ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? ఒక లిస్ట్ కనిపిస్తూ ఉంది. ఇవి మనం వీటిని విడిచిపెట్టాలి. ఇది చెత్త, ఇది మనలో ఉంది. దీన్ని మనం విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం వైపు ప్రయాణం చేయాలి. దీనిని విడిచిపెట్టే క్రమంలో ఏం చేస్తాం అనంటే, మనం చాలాసార్లు దాన్ని మనతో పాటు తీసుకుపోతూ ఉంటాం. ఇందాక ఆయన తీసుకొచ్చాడు ఆయనతో పాటు జేబులో పెట్టుకుని చూపించడానికి. ఇది మనతోనే ఉంటుంది. మానేశాను బ్రదర్, నేను అంటే అబద్ధం ఆడటం మానేశాను, కానీ ఎప్పుడన్నా ఒకసారి అబద్ధం ఆడతాను. బూతులు తిట్టడం కూడా మానేశాను బ్రదర్, కానీ కోపం వచ్చినప్పుడే బూతులు తిడతాను. కొట్టడం కూడా మానేశాను. నా భార్య నేను కొట్టట్లేదు ఏం చేయట్లేదు బ్రదర్, కానీ ఎప్పుడైనా తాగినప్పుడే, లేకపోతే ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడే, లేదా బాగా కోపం వస్తే, నాకు విసుగొస్తే, ఆఫీస్లో నాకు పనులన్నీ టెన్షన్ పడితే, ఇంటికి వచ్చిన తర్వాత ఆమె మీద పడతాయి. ఇక్కడ ఏం కనిపిస్తుంది అని అంటే, వీటిని విడిచిపెట్టాలి, వాటన్నిటిలో నుంచి బయటికి రావాలి. ఇవి మనలో ఉన్నాయి. మనం వాటిని విడిచిపెట్టకపోయినట్లయితే నువ్వు ఆత్మీయంగా, బలంగా, ధైర్యంగా ఉండలేవు. 10వ వచనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంకి వెళ్దాం. నెహెమ్యా 4వ అధ్యాయం 10వ వచనం. 7, 8, 9, 10 నేను చదువుతున్నాను. సన్బల్లట్టును, టోబియాయును, అరబీయులను, అమ్మోనీయులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలనియు కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలెనని వారందరూ కట్టుకట్టి మమ్మును కలతపరచగా. ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళ ఆత్మీయ జీవితం కట్టుకున్నట్టుగా ఈ పట్టణం చుట్టూ కట్టుకుంటున్నారు. ఈ పట్టణం చుట్టూ ప్రహరీ గోడ కడతా ఉన్నారు. అంటే జాగ్రత్త చేసుకుంటూ ఉన్నారు. పట్టణాన్ని జాగ్రత్త చేసుకుంటూ ఉన్నప్పుడు చాలామంది శత్రువులు వారి మీద దాడి చేయటం, ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు. సో మన ఆత్మీయ జీవితము మనం కూడా కట్టుకునేటప్పుడు శత్రువు మన మీద దాడి చేయటం సహజంగా జరిగేటటువంటి పని. ఎందుకనంటే అప్పుడు దాకా మనము అబద్ధాలు ఆడేవాళ్ళం, బూతులు తిట్టేవాళ్ళం, సినిమాలు చూసేవాళ్ళం, అసూయ ద్వేషాలు కలిగి ఉన్నాం, కొట్లాటలు పెట్టేవాళ్ళం, కొట్లాడుకునేవాళ్ళం. అట్లాంటిది ఒక్కసారిగా మన జీవితాన్ని మార్చుకుని పరిశుద్ధతలోనికి ప్రవేశించి నేను మంచిగా ఉండాలి అని చెప్పి రోజు ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం మొదలుపెట్టి ఆదివారం చర్చికి వెళ్తా ఉంటే, అరే వీడు పాపాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు రాని సాతాను వదిలిపెట్టడు, మన వెనకాలే పడతాడు, మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, మనల్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, మనల్ని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు, మన పరిశుద్ధ జీవితాన్ని పాడు చేయడానికి ఏదో ఒక రకంగా శోధించడానికి ప్రయత్నం చేస్తాడు, ఏదో ఒక రకంగా గొడవలు తీసుకొచ్చి పెడతాడు, సమాధానం లేకుండా చేస్తాడు. వాటన్నిటినీ అవి చెత్త అన్నమాట. దానిని విడిచిపెట్టని పక్షంలో ఎందుకు అని అంటే, ఇక్కడ చూడండి ఏం కనిపిస్తుంది. ఈ 7వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే కొంతమంది ఒక గ్రూప్ తయారయ్యారు. ఈ గ్రూప్ అంతా కలిసి ఏం చేస్తున్నారు అని అంటే, ఈ యెరూషలేము నెహెమ్యా గ్రూప్ తోటి యుద్ధానికి బయలుదేరారు. నెహెమ్యా గ్రూప్తో యుద్ధానికి బయలుదేరినప్పుడు ఎవరి వీళ్ళంతా, ఆ తర్వాత 9వ వచనం, మేము మా దేవునికి ప్రార్థన చేసి, ఏం చేశాం? మా దేవునికి ప్రార్థన చేసి. ఆ తర్వాత ఆ 10వ వచనం చూడండి, 9, 10 వచనాలు. ఓకే, నేను చదువుతున్నాను. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. అప్పుడు యూదావారు బరువులు మోయి వారి బలము తగ్గిపోయాను, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేమని చెప్పగా. ఏం విస్తారమైంది? చెత్త విస్తారమైంది. ఏం చెత్త అది? రకరకాల మాటలు, రకరకాల నిందలు, అవమానాలు, అవన్నీ
మన బుర్రలో ఉన్నాయి, అవన్నీ మన బుర్రలో ఉన్నాయి. నువ్వు ఆత్మీయంగా ఎదిగేటప్పుడు నీ మీద నిందలు, నీ మీద అవమానాలు, నిన్ను సూటిపోటు మాటలు అన్నటువంటి ఆ బాధలు, అవమానాలు అవన్నీ నీ బుర్రలో ఉన్నాయి. అంటే ఏమవుతుంది ఇది జాగ్రత్తగా వినండి. ఏమవుతుంది ఇది? నువ్వు పట్టుకుని క్యారీ చేస్తావు, నువ్వు పట్టుకుని వాటితో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నావు. నువ్వు పట్టుకుని ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుద్ది అని అంటే, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ నెల ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ మాటలు నీతో పాటు ఉంటాయి. ఉన్నప్పుడల్లా గుర్తొస్తాయి. ఎందుకని? నీ మనసులో ఉన్నాయి కదా, గుర్తొస్తాయి. ఎందుకు గుర్తొచ్చినాయి? అవి నీతో పాటు ఉన్నాయి కాబట్టి. వాళ్ళు నన్ను అన్నారండి. నీకు బాగా ఇష్టమైన వాళ్ళ దగ్గరికో, నీకు ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరి దగ్గర ఆదరణ దొరుకుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటావు, వాళ్ళు నన్ను తిట్టారు, ఈమె నన్ను తిట్టింది, వాళ్ళు నన్ను అవమానించారు. ఎక్కడున్నాయి ఇవన్నీ? నువ్వు పట్టుకుని తిరుగుతూ ఉన్నావు వాటిని. కాబట్టి నీకు కంఫర్టబుల్ ప్లేస్ దొరికినప్పుడల్లా ఒక్కొక్కటి తీసి మాట్లాడుతూనే ఉన్నావు, ఒక్కొక్కటి తీసి మాట్లాడుతున్నావు. వీటిని విడిచిపెట్టాలని ఏం చేయాలి? ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను దూషించారో, ఎవరైతే నిన్ను తిట్టారో, ఎవరైతే నిన్ను శపించారో, ఎవరైతే నీ గురించి హేళనగా మాట్లాడారో వాళ్ళని క్షమించాలి. వాళ్ళని క్షమించి ఈ సంగతులను విడిచిపెట్టాలి. అప్పుడు ఏం జరుగుతుంది? నీలో ఇంకొక ఆత్మీయ జీవితంలో బలం పొందుతావు. ఎలాగా? క్షమాపణ అనే బలం పొందుతావు. పరిశుద్ధతలోనికి మార్చబడుతూ ఉంటాం మనం. ఎందుకు అనంటే మనం ఎప్పుడైతే దేవునిలోకి వెళుతున్నామో ఆయన యొక్క స్వరూపాన్ని తెచ్చుకోవాలి. ఆయన యొక్క స్వరూపాన్ని తెచ్చుకోవాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఈ అలవాట్లన్నీ మనలోనికి రావాలి అని అంటే మనము వీటన్నిటిని ఏవైతే చెడుగా ఉన్నాయో, ఏవైతే చెడ్డగా ఉన్నాయో, ఏవైతే చెత్తలాంటివి ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలి. అప్పుడే ఈ చుట్టూ మనం ఆత్మీయ వరాలతో, ఆత్మీయ అలవాట్లను కలిగి ఉండగలుగుతాం. ఓకే, ఆ తర్వాత ఇంకొక మాట మనం చూద్దాం. దయచేసి చూడండి. ఏంటి మాట అనంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళుగా ఉన్నారు అనంటే, ఈ యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి గోడల్ని పడగొట్టడానికి వచ్చేటటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అనంటే, ఎవరు వాళ్ళు? సన్బల్లటు, ఆ తర్వాత టోబియా, అరబియలు, అమ్మోనియులు, అష్టోదియులు యెరూషలేము యొక్క గోడల్ని కట్టబడినది వినిన తర్వాత వాళ్ళు యుద్ధానికి వచ్చారు. మీరు దేవుణ్ణి ఎరిగి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత మీ మీద యుద్ధానికి వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఎవరు వాళ్ళు? సాతాను సంబంధులు. ఇంతకుముందు ఎవరితో మనం స్నేహం చేసామో వాళ్ళు. లోక సంబంధులు. ఇంతకుముందు ఎవరితో కలిసి సినిమా చూసామో వాళ్ళు. లోక సంబంధులు. ఇంతకుముందు కలిసి ఎవరితో తాగామో వాళ్ళు. ఇంతకుముందు కలిసి ఎవరితో పాటు లోక సంబంధమైనటువంటి వ్యభిచారపు పనులు చేసామో వాళ్ళు మన మీద యుద్ధం ప్రకటిస్తారు. అరే వీడు వెళ్ళిపోతున్నాడు రా, మనం మళ్ళీ వాడిని తెచ్చేసుకోవాలి. ఇది సాతాను చేసేటటువంటి పని. ఎందుకు అనంటే వాడికి ఇష్టం ఉండదు మనం దేవుని దగ్గరికి రావటం, కాబట్టి మనల్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఇక్కడ వాళ్ళు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక ఆలోచన చేద్దాము. మన ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచించేద్దాం. ఎవరు వాళ్ళు? 3 రకాలు లేదా 4 రకాలు. మొదటిది అన్బిలీవర్స్, రక్షణ లేని వాళ్ళు. ఈ రక్షణ లేని వాడు ఎట్లాంటి వాడు అంటే, పర్లేదులే బ్రదర్ రండి, ఏం కాదులే. ఈయనేమో మారు మనసు పొందలా, ఆయనేమో మారు మనసు పొందాడు. ఈయన అంటాడు కదా, పర్లేదులే బ్రదర్ రండి, అక్కడ దాకా వెళ్ళొద్దాం, తాగొద్దా, ఏం కాదులే, ఒక్కసారి తాగండి బ్రదర్, ఏమవుతులే. ఎందుకంటే ఈయన ఎట్లాగో రక్షణ పొందలా కాబట్టి అవతల ఆయన చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఇప్పుడు రక్షణ పొందినవాడు ఏం చేయాలా? సహవాసాన్ని మార్చుకోవాలా. రక్షణ లేని వారితో సహవాసం చేయొద్దు అని నా ఉద్దేశం, అంతే. మారు మనసు పొందని వారితో నువ్వు ఎక్కువ సహవాసం చేయొద్దు. చేయటం వల్ల నీకు వచ్చే లాభమే ఉండదు, నష్టమే. జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నువ్వు సహవాసం చేయాలి, లేదు తప్పదు బ్రదర్, మా ఆఫీస్లో కొలీగ్స్ అందరూ వాళ్ళే అన్యులే కాబట్టి నాకు తప్పదు అంటే వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. రెండవది, రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని బ్యాక్ స్లైడ్ అయిపోయినటువంటి క్రిస్టియన్స్ కొంతమంది ఉంటారు. అంటే ఆత్మీయంగా ఎదగకుండా లోకంలోకి జారిపోయినటువంటి క్రైస్తవులు. ఇట్లాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిది రక్షణ లేనివాళ్ళు. రెండోది రక్షించబడి ఆత్మీయ జీవితాన్ని
అపరిశుద్ధమైన జీవితంగా మార్చుకుని లోక సంబంధమైన అలవాట్లు ఉండిపోయిన వాళ్ళు. వీళ్ళు ఏమంటారు తెలుసా, పర్లేదండి మాకు తెలియదేంటి, మేము పరిశుద్ధం కాదు, మేము బాప్తిసం తీసుకోలే, ఏం కాదులే రావా ఆ సినిమాకి వెళ్దాం కొద్దిసేపు, ఒక గంట సేపు. ఈయన రక్షించబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు, కానీ లోక సంబంధమైన అలవాట్లలో జారిపోయాడు. ఈయన జారిపోవడమే కాదు, ఇంకొకరిని లాక్కెళ్తాడు అనమాట. సో కాబట్టి అట్లాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా క్రైస్తవేతరులతో సహవాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే క్రైస్తవులు కాని వారితో, యేసు ప్రభు గురించినటువంటి విషయాలు తెలియవు, దేవుడు ఎంత శక్తి గలవాడో, ఎంత పరిశుద్ధుడో, ఆయన ఏం చేశాడో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమంటారంటే దేవుళ్ళందరూ సమానమే, మేము కూడా ప్రార్థన చేసుకుంటున్నాం, మేము కూడా పూజ చేస్తాం, నువ్వు కూడా ప్రార్థన చేయవా, నువ్వు కూడా వచ్చి పూజ చేయ, ఏం కాదులే అంటారు వాళ్ళు. అంటే యేసు ప్రభువుని కూడా వాళ్ళ దేవులతో సమానంగా చేసేస్తారు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువు మాత్రమే దేవుడు. అర్థమైందన్నమాట. యేసు ప్రభువు మాత్రమే దేవుడు అంటే మిగిలిన వాళ్ళు కాదని అర్థం, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఏం కాదు, అందరూ దేవుళ్ళు సమానమే అంటారు, అంతే. అందరూ దేవుళ్ళు సమానం కానే కాదు. యేసు ప్రభు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో సమానం కాదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సజీవుడు, ఆయన మాట్లాడేవాడు, ఆయన ఉన్నవాడు, ఆయన మరణాన్ని గెలిచి లేచినవాడు. కనుక మనతో ఎవరైనా అన్యులు ఉన్నట్లయితే వారి దగ్గర ఉండి ఉద్యోగం చేయాల్సి వస్తే, వారితో కలిసి మనం ప్రయాణం చేయాల్సి వస్తే, లేదు వాళ్ళతో పాటు కలిసి జీవనం చేయాల్సి వస్తే, వాళ్ళతో పాటు కలిసి నైబర్స్గా మన ఇంటి పక్కన ఉన్నట్లయితే మనం తప్పకుండా మన పరిశుద్ధతని కాపాడుకోవటం కోసం ప్రయత్నం చేయాలి. సో కనుక జాగ్రత్త. చివరిగా 4వది, మన చుట్టూ ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి ఆచారాలు, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన అలవాట్లు, లోక సంబంధమైన సాంప్రదాయాలు. బైబిల్లో ఎక్కడా కూడా యేసు ప్రభువు వాటిని ఆచరించినట్టుగా మనం చూడం. ఆయన చూపించినటువంటి ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ, అలవాట్లు కానీ కొన్ని ఉన్నాయి. ఒకటి ఏంటది, ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు నీళ్ళు ఇవ్వటం గురించి మాట్లాడతాడు. ఆయన ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు తల మీద నూనె పోయడం గురించి మాట్లాడతాడు. ఆయన ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం గురించి మాట్లాడతాడు. అవి తప్ప వేరే ఆచారాలు ఎక్కడా కూడా మనకు కనిపించవు. ఎందుకు అని అంటే, యేసు ప్రభు సీమోన్ ఇంట్లోకి, అంటే పేతురు సీమోన్ కాదు, సీమోన్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి వాళ్ళు నీళ్ళు ఇవ్వకపోతే, లేదా నూనె ఆయన తల మీద పోయకపోతే, మరియా వచ్చి అక్కడ ఆయన కాళ్లకు నూనెతో కాళ్ళను కడిగి ఆ తల వెంట్రుకలతో తుడిచినటువంటి సందర్భాన్ని గురించి, లేదు మగ్దలేనే మరియా వచ్చి ఆయన అత్తరుబొట్టు తీసుకొచ్చి ఆ ఇంట్లో ఆయన కాళ్ళ దగ్గర తీసుకొచ్చి కాళ్ళ మీద పోసి తుడిచినప్పుడు. ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే, లోక సంబంధమైన ఆచారాలు కానీ, లోక సంబంధమైన అలవాట్లు కానీ మన ఆత్మీయ జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేస్తాయి. ఓహో, అంటే వీళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్తారనమాట. ఓహో, అంటే వీళ్ళు కూడా పాలు పొంగిచ్చి ఇంట్లోకి వస్తారనమాట. ఓహో, వీళ్ళు కూడా గుమ్మాలకి పసుపు పెడతారనమాట. ఓహో, వీళ్ళు కూడా, ఎక్కడ ఆచారాలు ఇవన్నీ? ఎప్పుడైతే యేసు ప్రభు బిడ్డగా నువ్వు జీవితాన్ని ప్రారంభించావో, నీ అలవాట్లు, ఆచారాలు మార్పు చెందాలి. జాగ్రత్త. మన అలవాట్లలో మార్పు రావడమే కాదు, మన ఆచారాల్లో కూడా మార్పు రావాలి. అది ఎదుట వాళ్ళకి అర్థమైపోద్ది వెంటనే. అది వాళ్ళు చూడగలగాలి, మనం అలా జీవించగలగాలి. ఎందుకు అనంటే, ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో మార్పు అనేది మనం కోరుకుంటున్నామో, అంతకుముందు అపరిశుద్ధమైన జీవితాన్ని జీవించాం, అంతకుముందు చెత్తని మనతో పాటు తీసుకువెళ్తూ ఉన్నాం, అంతకుముందు రకరకాల అవమానాలతో కూడినటువంటి సంచిని మనం మోసుకెళ్తూ ఉన్నాం. దానిని మనం విడిచిపెట్టిన తర్వాత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అంటే యేసుప్రభు బిడ్డవై ఉండాలి. యేసుప్రభు బిడ్డవై ఉండాలంటే నీ పాపాల విషయంలో పశ్చాత్తాపడి క్షమాపణ పొంది యేసుప్రభు దగ్గర క్షమాపణ అడిగి బాప్తిసం తీసుకున్న వాడవై ఉండాలి. అప్పుడే నువ్వు పరిశుద్ధతలో నీ ప్రయాణం మొదలవుతుంది. ఇక్కడ చాలామంది ఉన్నాం మనం అందరం. మనలో కొంతమంది యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, మనలో కొంతమంది యేసుప్రభుని అంగీకరించని వాళ్ళు కూడా ఉన్నారు.
యేసుప్రభుని రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు, బాప్తిసం తీసుకొని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను వాళ్ళందరితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఒకవేళ మనం గనక పాపాల విషయంలో పశ్చాత్తాపడి మారుమనసు పొంది బాప్తిసం తీసుకోకపోయినట్లయితే పరిశుద్ధ జీవితాన్ని జీవించలేం. ప్రియమైన సహోదరి సహోదరులు, గుర్తుపెట్టుకోండి, నువ్వు పరిశుద్ధ జీవితాన్ని జీవించలేకపోతే పరలోకంలో నీకు ప్రవేశం లేదు. గుర్తుపెట్టుకోండి, పరలోకానికి వెళ్ళలేం, దాంట్లో ప్రవేశం లేనే లేదు. కనుక ఆలోచన చేద్దాం. మన ఆత్మీయ జీవితం మనం కట్టుకోవడానికి కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకసారి ఈ వచనం చూడండి, 4వ అధ్యాయంలో నెహెమ్యా గ్రంథం 14వ వచనం. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి. ఎందుకని? పైన వాళ్ళు యుద్ధం ప్రకటించారు కాబట్టి, ఈ యుద్ధాన్ని ప్రకటించినందువలన మిగిలిన వాళ్ళు భయపడతారు కనుక నెహెమ్యా మాట్లాడుతున్నాడు, వాళ్ళకి మీరు భయపడొద్దు. ఏం చేయాలంట? ఏమంటాడు చూడండి ఒకసారి జాగ్రత్తగా. వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడు నగు యెహోవాను జ్ఞాపకము చేసుకుని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి. ఏం చేయాలంటే ఇప్పుడు విశ్వాసులు ఏం చేయాలా? యుద్ధం చేయాలి. రక్షించబడిన వాళ్ళు ఏం చేయాలా? యుద్ధం చేయాలి. మన చుట్టూ గోడ కట్టుకోవాలి. గోడ కట్టుకునే విషయంలో యుద్ధం చేయాలి. ఏంటి ఆ యుద్ధము? ఆత్మీయ యుద్ధం. యుద్ధానికి ఆయుధాలే. యుద్ధం కావాలంటే ఆయుధాలు కావాలి కదండి. కావాలొద్దా? కావాలి. కానీ ఇక్కడ యుద్ధము ఆత్మీయ యుద్ధం. ఆత్మీయ యుద్ధంలో ఆయుధాలు ఎట్లాంటివి ఉంటాయి ఒక్కసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఇక్కడ ఆయుధాలు ఉన్నాయి కొన్ని. మనకి రక్షించబడిన విశ్వాసులకి, బాప్తిసం తీసుకున్న విశ్వాసులకి దేవుడు కొన్ని ఆయుధాలను పెట్టాడు. యుద్ధం వచ్చుద్దబాయ్, ఈ యుద్ధంలో జయించాలి అని అంటే ఇదిగో ఈ ఆయుధాలు కావాలి మీకు అని ఆయన ముందుగానే సిద్ధపరిచాడు. ఇక్కడ నెహెమ్యా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ సన్బలటు టోబియా వాళ్ళు యుద్ధానికి వస్తే వాళ్ళకి కర్రలు కత్తులు కావాలి. కానీ ఇక్కడ ఆత్మీయ జీవితంలో యుద్ధం వస్తే ఏం కావాలా? 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకునుడి. ఏం కావాలా? అపవాది బాణాలని ఎదుర్కోవడానికి, లేదా అపవాది శోధనలు ఎదుర్కోవడానికి, లేదా అపవాదిని ఎదుర్కోవడానికి, లేదా అపవాది పెట్టేటటువంటి చిన్న చిన్న గొడవల్ని ఎదుర్కోవడానికి, అపవాదిని జయించడానికి ఏం కావాలా? సర్వాంగ కవచం ధరించాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోవాలి. ఏంటి దాంట్లో ఏమేమి ఉన్నాయి? సర్వాంగ కవచం ఏమని చూద్దాం. కిందకు వచ్చేద్దాం. ఏమేమి ఉన్నాయి అని అంటే 14వ వచనం, 13, 14. 13వ వచనం చివరి భాగం నేను చదువుతున్నాను. సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకునుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరుపు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనసును జోడు తొడుక్కుని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకునడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుతారు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ఇవి కావాలి. ఇవి ఎక్కడ దొరుకుతాయి? మార్కెట్లో దొరుకుతాయా? ఆన్లైన్లో దొరుకుతాయా? ఎక్కడ దొరుకుతాయి? దేవుని సన్నిధిలో దొరుకుతాయి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్తాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు ఇస్తాడు. కనుక మన చుట్టూ ఓ బలమైన గోడ మనం కట్టుకోవాలి అని అంటే ఈ ఆయుధాలు మనకు కావాలి. నెంబర్ 1. నెంబర్ 2, మనకి పరిశుద్ధుల సహవాసం కావాలి. అపోస్తల కార్యములు మనం చదువుకుంటూ పోతే రక్షించబడినటువంటి విశ్వాసులందరూ సంఘముగా చేరి, సహవాసంగా చేరి ప్రార్థన చేయటంలో, వాక్యం చదవటంలో,
బల్ల ఆరాధనలో పాలు పంచుకోవటం మొదలుపెట్టారు. దినదినము వారు అలాగూ చేయుచు వచ్చరి అని అంటాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అని అంటే, ఇక్కడ మనకేం కావాలి? ఇవి ఉంటే సరిపోదు. సహవాసం కావాలి. రక్షించబడిన విశ్వాసుల యొక్క సహవాసం కావాలి. గుర్తుపెట్టుకోండి యవనస్తులు, దయచేసి గుర్తుపెట్టుకోండి, రక్షించబడిన వారితోనే మీ సహవాసం ఉండాలి. లోక సంబంధమైన వారితో కాదు, రక్షణ పొందిన వారితో మీరు సహవాసం చేయాలి. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి అని అంటే నీ స్నేహితులు విశ్వాసులై ఉండాలి. ఎందుకనంటే ఒకవేళ ఒకడు తప్పు చేస్తున్నా రెండో వాడైనా తప్పు చేయకుండా ఆపుతాడు, శోధనలో పడిపోకుండా నిన్ను ఆపుతాడు, నీకు బలాన్ని ధైర్యాన్ని ఇస్తాడు. రెండవది దైవభక్తి కలిగిన కుటుంబం కావాలి. దైవభక్తి కలిగిన కుటుంబం కావాలి. నెహెమ్యా ఏం చేస్తున్నాడు ఇక్కడ? నెహెమ్యా ఏం చేశాడు అని అంటే, ఒక్కొక్కరికి పిలిచి ఇవ్వలా. ఏం మాట్లాడుతున్నాడు నెహెమ్యా? కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరెవరి గురించి మాట్లాడుతున్నాడు? అక్కడ ఒక మాట మాట్లాడతాడు, అద్భుతమైన పదాలు కనిపిస్తాయి. మీ సహోదరుల పక్షంగా, మీ కుమారుల పక్షంగా, మీ కుమార్తెల పక్షంగా, మీ భార్య పక్షంగా నీకు నివాసం మీకుండలాగునా అని అంటాడు. అంటే కుటుంబం మొత్తం భయము, భక్తి, దేవుని భక్తి కలిగినటువంటి కుటుంబము ఉండాలని కోరుకోవాలి. దేవుని భక్తి కలిగినటువంటి కుటుంబం నీకు ఉండాలి. ఒకటి, విశ్వాసుల సహవాసం కావాలి. రెండు, పరిశుద్ధ కుటుంబం లేదా దైవ భక్తి కలిగిన కుటుంబం కావాలి. మూడవదిగా ఐక్యత కలిగిన వారమై ఉండాలి. ఐక్యత కలిగినటువంటి సంఘముగా మనం ఉండాలి. మూడవదిగా ఐక్యత కలిగిన సంఘము. ఎందుకని అని అంటే, వారు సంఘముగా కూడుకున్నప్పుడు, అపోస్తల కార్యానికి వెళ్దాం ఒకసారి చూడండి ఎవరైనా. 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక యుండిరి. ఏం కనిపిస్తుంది ఇక్కడ? వాళ్ళందరూ ఒకటే పని చేస్తున్నారు. యూనిటీ కనిపిస్తుంది. ఒకే మాట మీద ఉన్నారు. ఇక్కడ సంఘం అంతా ఏం కలిగి ఉండాలా? యూనిటీ ఉండాలి. ఒకటే మాట మీద ఉండాలి. ఐక్యత కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటామో సాతాను మనల్ని ఏమీ కూడా చేయలేడు. ఒకటే మాట మీద ఉన్నాం గనక సాతాను మనల్ని పడగొట్టలేడు. గుర్తుపెట్టుకోండి. భర్త ఒక మాట, భార్య ఒక మాట మాట్లాడుకుని ఒక నిర్ణయాలు తీసుకున్నారు అనుకోండి, సమాధానం ఉంటుందా? ఉండదు. ఐక్యత ఉంటుందా? ఉండదు. భర్త నాయకుడు కాబట్టి భార్య భర్త యొక్క నిర్ణయాన్ని గౌరవించాలి. అంటే చెప్పకూడదని కాదు, అక్కడ తన అభిప్రాయాలు చెప్పకూడదని నేను అన్ను, అభిప్రాయాలు చెప్పాలి, కానీ భర్త నిర్ణయాన్ని గౌరవించాలి. బట్ అట్ ద సేమ్ టైం సలహాలు ఇవ్వాలి. అందుకోసం ఉంచింది దేవుడు అక్కడ భార్యని. సలహాలు కూడా ఇవ్వాలి. భర్త సలహాలని గౌరవించాలి, సలహాలు కూడా అవసరమైతే ఉపయోగపడితే కూడా తీసుకోవాలి. అలా అని భార్యను ఎట్టి పరిస్థితులను తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు. బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు స్త్రీని నిందించినట్టు కానీ, తక్కువ చేసి మాట్లాడినట్టు కానీ, కుటుంబం ఎట్లానే ఉండాలి అని కానీ ఎక్కడ రాయలా. కనుక గౌరవం ఉండాలి. అంటే ఐక్యత కావాలి ఇద్దరి మధ్య. అంటే ఒకటే మాట మీదకు రావాలి. సంఘము కూడా అదే. ఇక్కడ సంఘము ఉంది. సంఘము యొక్క నాయకత్వానికి మనం లోబడాలి. సంఘం యొక్క నాయకత్వాన్ని మనం గౌరవించాలి. సంఘము యొక్క మాటకు మనము ఐక్యతకు ఒప్పుకోవాలి. అంతే. మొదటిది సహవాసం కావాలి పరిశుద్ధులతో. రెండవది దైవభక్తి కలిగిన కుటుంబం కావాలి. మూడవది ఐక్యత కలిగిన సంఘముగా మనం ఉండాలి. సంఘంలో ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారి మాట మనము వినాలి, వారి మాటను మనం గౌరవించాలి. నాలుగవదిగా చివరిగా ఇంకొకటి ఏంటి అని అంటే, నెహెమ్యా 4వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట రాశాడు. ఏంటి ఆ మాట? అది 4వ అధ్యాయం 9వ వచనం. చాలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఒకరోజు ఒక విశ్వాసి పాస్టర్ గారు బయలుదేరాడు. ఆయన ఒక పట్టణానికి వెళుతూ ఉన్నాడు. ఎడారి దాటి వెళ్ళాలి. ఆయన ఎడారి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎడారి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎడారిలో పొద్దున నుంచి మొదలుపెట్టాడు. రాత్రి అవుతుంది.
రాత్రి అయిపోయిన తర్వాత చీకటి అయిపోతే ఇంక ఎడారిలో దాటి వెళ్ళడానికి వెళ్ళలేదు. రాత్రిలోపు వెళ్ళిపోదాం అనుకున్నాడు, అవ్వలేదు ఆయనకి. ఎడారిలో ఉండిపోయాడు. ఎడారిలో ఉండిపోయినప్పుడు ఈయన ఎడారిలో బయలుదేరినప్పుడు ఒక దొంగ ఈయనను గమనించాడు. ఈయన దగ్గర ఒక సంచి కనిపించింది. మొత్తానికి ఈయన దగ్గర ఏదో డబ్బు ఉన్నట్టుంది ఈ సంచిలో. ఈయన వ్యాపారస్తుడు అనుకుంటా. దారిలో చీకటి పడిన తర్వాత కొట్టేద్దాం అని ఈ దొంగ కూడా ఈ పాస్టర్ గారి వెనకాల పడ్డాడు. నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చీకటి పడిన తర్వాత లాక్కెళ్ళిపోదాం అనే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ చీకటి పడినటువంటి కొంత సమయానికి ఈ దొంగకి పాస్టర్ గారు కనిపించలేదు. పాస్టర్ గారు కనిపించకపోయేసరికి అర్థం కాలేదు ఈ మనిషికి. ఏంద్రా ఇందాకదా ఇక్కడే ఉన్నాడే అని వెతకడం మొదలు పెడితే కొంచెం సేపటి తర్వాత ఒక పెద్ద గోపురం లాంటిది కనిపించింది. ఓ రాళ్లతో కట్టబడిన గోపురం లాంటిది కనిపించింది. రాళ్లతో కట్టబడిన గోపురం లాంటిది కనిపించేసరికి ఈ దొంగకు ఆశ్చర్యం వేసింది. అరే నేను ఎప్పుడు ఇదే తిరుగుతాను, ఇది ఎప్పుడు కనిపించలేదు నాకు అనుకున్నాడు. ఎక్కడానికి ప్రయత్నం చేశాడు, ఎక్కడానికి వల్ల కాలేదు. ఎక్కడ కూడా ఆ గోపురం ఎక్కడానికి ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ లేదు. అంటే వెలితి కూడా లేదు. ఆ ఏలు పెట్టి పైకి ఎక్కుదామంటే కన్నం కూడా లేదు, చూద్దాం లోపల ఏముందో అంటే. సో మొత్తానికి ఆ రాత్రంతా ఆ గోపురం దగ్గరే పడుకున్నాడు. పొద్దున్న దీని సంగతి చూద్దాం అని చెప్పి అక్కడే ఉన్నాడు. తెల్లవారేసరికి ఆ గోపురం కనిపించలేదు. దాని దగ్గర ఎవరు కనిపించలేదు. కొంత దూరంలో పాస్టర్ గారు కనిపించారు. మళ్ళీ అరే ఈ మనిషి రాత్రి ఉన్నాడు కదా, ఎక్కడ పోయాడబ్బా అని చెప్పి ఆ వెనకాల పడ్డాడు. రెండో రోజు ఆ ప్రయాణంలో మరలా పాస్టర్ కొంతసేపు కనిపించలేదు. రాత్రి అయింది. అయితే గోపురం కనిపించింది. ఈ యొక్క దొంగకు డౌట్ వచ్చేసింది. ఈ పాస్టర్ ఏదో మాయలోడు అనుకుంటా, మొత్తానికి గోపురం ఈయన వేస్తున్నట్టున్నాడు రాత్రిపూట, దీని సంగతి ఏంటో తేల్చాలి అనుకున్నాడు. అనుకుని గోపురం చుట్టూ తిరుగుతూ ఉంటే ఒక దగ్గర కనిపించింది, చిన్న కన్నం కనిపించింది. ఆ కన్నం కనిపిస్తే దాన్ని పట్టుకుని మొత్తానికి ఎక్కి లోపలికి చూశాడు. ఏముందంటే లోపల పాస్టర్ గారు హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. తెల్లారే వరకు ఆగాడు. ఆగిన తర్వాత ఆ పాస్టర్ గారిని పట్టుకున్నాడు. అయ్యా నీ చుట్టూ నువ్వు గోపురం ఎట్లా కట్టగలిగావు రాత్రికి రాత్రి? ఆ మంత్రం ఏదో నాకు కూడా చెప్పు, నేను కూడా కట్టుకుంటా అని అంటే పాస్టర్ గారికి అర్థం కాలేదు. ఏంటి అన్నాడు. నువ్వు రాత్రి పడుకున్నావు కదా? అవును రాత్రి పడుకున్నాను. నీ చుట్టూ పెద్ద గోపురం ఉంది కదా? నా చుట్టూ గోపురం ఉందా? ఏం గోపురం? బదుటాడు నువ్వే కట్టావు కదా? పాస్టర్ గారు అన్న నాకేం తెలీదు. నువ్వు పడుకున్నావు, నీ చుట్టూ ఒక పెద్ద గోపురం ఉంది, నేను నిన్ను కనీసం తాకలేకపోయాను. దానిపైనకి మొదటి రోజు ఎక్కడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడ కూడా కన్నం కనిపించలే. రెండవ రోజు ప్రయత్నం చేస్తే ఒక దగ్గర చిన్న కన్నం కనిపించింది అయ్యా అని ఈ దొంగ అడగగానే అప్పుడు పాస్టర్కి అర్థమైంది. మొదటి రోజు రాత్రి నేను బాగా ప్రార్థన చేసుకున్నాను కాబట్టి నా దేవుడు నా చుట్టూ ఏం కట్టాడు? ప్రాకారాన్ని కట్టాడు. రెండో రోజు నేను ప్రార్థన చేసుకోవాలి, అలసిపోయాను, కొద్దిసేపు అట్లా ప్రార్థన చేసి మళ్ళీ వెంటనే పడుకున్నాను. అందువలన నా ప్రాకారంలో ఏమొచ్చింది? చిన్న వెలితి ఏర్పడింది, నా ప్రాకారంలో చిన్న కన్నం ఏర్పడింది, కాబట్టి నువ్వు చూడగలిగావు అని ఆ దైవ సేవకుడు ఆ దొంగకి అక్కడ సువార్త అందించాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అనంటే, మన చుట్టూ ప్రాకారాన్ని కట్టేటప్పుడు ఏం కావాలా? పరిశుద్ధ జీవితం కావాలి. ఏం కావాలి? పరిశుద్ధుల సహవాసం కావాలి. ఏం కావాలి? భక్తి కలిగిన కుటుంబం కావాలి. ఇంకా ఏం కావాలి? సంఘములో ఐక్యత కావాలి. ఇంకా ఏం కావాలి? చివరిగా ప్రార్థన జీవితం కావాలి. నెహెమ్యా చేసింది అదే. నెహెమ్యా తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. తనకున్నటువంటి భారం అంతా పంచుకున్నాడు. గోడలు కట్టడానికి ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. దానికి కావాల్సిన సామగ్రి సమకూర్చాడు. అంతేకాదు, ఎప్పుడైతే శత్రువు దాడి చేయటం మొదలుపెట్టాడో వారికి ఆయుధాలను సమకూర్చాడు. ఆ పై వచనాల్లో ఉంటుంది, వారికి ఆయుధాలను సమకూర్చాడు. ఒకసారి నేను చదువుతాను. 4వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 13వ వచనం. అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలంలోను పైనున్న స్థలంలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారంగా వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి విండ్లతోనూ నిలిపితిని. ఏం చేశాడు? వాళ్ళకి ఏమిచ్చాడు? ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర యుద్ధం చేయడానికి. సాతాను దాడి చేస్తే నీ మీద నువ్వు తప్పించుకోవడానికి నీ దగ్గర ఆయుధాలు ఉన్నాయా?
సాతాను శోధిస్తే నువ్వు దాన్ని జయించడానికి నీ దగ్గర ఆయుధాలు ఉన్నాయా? శక్తి ఉందా? బలం ఉందా? ధైర్యం ఉందా? లేకపోతే జారిపోతాం. మన దగ్గర ధైర్యం లేకపోయినా, మన దగ్గర బలం లేకపోయినా, మన దగ్గర ఆయుధాలు లేకపోయినా మన విశ్వాస జీవితంలో పడిపోయే ప్రమాదం ఉంది. శోధనలోనికి పడిపోయిన తర్వాత దాన్ని జయించి బయటికి రావటం చాలా చాలా కష్టం. కనుక పడక ముందే జాగ్రత్త పడదాం. ఒకవేళ ఆ వాటిలన్నిటిలో ఇంకా ఉన్నామా, ఆ చెత్తని క్యారీ చేస్తూ ఉన్నావా, నీ తలంపుల్లో, నీ ఆలోచనలో ఆ బాధలు, ఆ బంధాలు ఉన్నాయా, వాటన్నిటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకో తెలుసా? అవి మనల్ని కృంగదీస్తాయి ఆత్మీయ జీవితంలో. వాళ్ళు నన్ను తిట్టారు సార్, వీళ్ళు నన్ను అవమానించారు సార్. ఈ అవమానాలు, ఈ నిందలు మనల్ని కృంగదీస్తాయి విశ్వాస జీవితంలో. కాబట్టి వాటిని విడిచిపెడదాం. రెండవది, చెత్త, లోక సంబంధమైన పాపాలు, లోక సంబంధమైనటువంటి ఆచారాలు విడిచిపెడదాం. అవి కూడా మన విశ్వాస జీవితాన్ని పాడు చేస్తాయి, పరిశుద్ధ జీవితాన్ని పాడు చేస్తాయి. కాబట్టి వాటిని కూడా తీసేద్దాం. ఎప్పుడైతే అవి తీసేస్తావో తేలికవుతావు, పరిశుద్ధ జీవితంలో నువ్వు పరిగెత్తగలుగుతావు. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం తలలో ఉంచి కళ్ళు మూసుకుని ఒకసారి ఆలోచన చేద్దాం. నీ జీవితం చుట్టూ, ఆత్మీయ జీవితం చుట్టూ గోడలు కట్టబడి ఉన్నాయా? లేదు చెత్త అడ్డంగా ఉందా? దయచేసి ఒకవేళ అట్లాంటి చెడ్డ జీవితం ఉంటే ఇప్పుడే విడిచిపెడదాం. దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగుదాం. దేవుని సన్నిధిలో అడగండి, దేవా ఇదిగో నన్ను అవమానించిన అవమానాలు, నాలో ఇంకా ఆ బాధలు ఉన్నాయి, నన్ను నిందించిన వారి గురించినటువంటి బాధలు ఉన్నాయి, వారి ఆలోచనలు నన్ను పట్టు పీడిస్తూ ఉన్నాయి, నన్ను క్షమించు ప్రభువా, నేను వాళ్ళని క్షమిస్తున్నానయ్యా, వాటన్నిటిలోంచి నాకు విడుదల దయచేయని ప్రార్థన చేద్దాం. లేదు నువ్వు పరిశుద్ధుడిగా నీ జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు, కానీ జీవించలేకపోతా ఉన్నావు, జయించలేకపోతా ఉన్నావు. కనుక దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుని అడుగు, దేవా పాపపు ఆలోచనల్ని, పాపపు తలంపుల్ని, పాప సంబంధమైన సహవాసాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, నాకు సహాయం చేయని ప్రార్థన చేయి. ఆయన తప్పకుండా నిన్ను క్షమిస్తాడు, నీకు శక్తి ఇస్తాడు. ప్రయత్నం చేయి. 4 విషయాలు. పరిశుద్ధుల సహవాసానికి ప్రయత్నం చేయి, కుటుంబంలో పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయి, సంఘములో దేవుని బిడ్డగా జీవించడానికి ప్రయత్నం చేయి, ప్రార్థనా జీవితం కలిగి ఉండు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇక్కడ చేరిన వారిలో ఇంకా ఎవరైనా ఒకవేళ యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా పాపాల విషయంలో పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోకపోయినట్లయితే మీ కొరకు ఒక చిన్న మాట. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ఆయన శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని గెలిచి లేచాడు. ఆయన అంటాడు, ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు గనక ఆయన దగ్గరకు వస్తే, పాపాలు క్షమించమని ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు, ఆయన నిన్ను పరిశుద్ధంగా చేస్తాడు. పాపాలను జయించే శక్తి నీకు ఇస్తాడు. ప్రార్థన చేస్తావా? పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభిస్తావా?
ఒక తీర్మానం చేసుకో ఈరోజు. మా ప్రభువా నీకు వందనాలు. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నాయన మా జీవితంలో మా చుట్టూ ఒక ప్రాకారాన్ని నిర్మించుకోవాలని మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. దేవా, మేము చాలాసార్లు మా ప్రభువా ఈ ప్రాకారం బలంగా లేకపోవటం వలన శోధించబడుతూ ఉన్నాం. ఊరికినే శోధనలో పడిపోతూ ఉన్నాం తండ్రి. అనేకసార్లు జారిపోయాం మా విశ్వాసంలో నుంచి, అనేకసార్లు బలంగా లేక కృంగిపోయాం నాయన. మా ప్రభువా సహాయం దయచేయి. మమ్మల్ని బలపరచు ప్రభువా, మమ్మల్ని ధైర్యపరచు నాయన. మాకు సహాయం చేయి. మహాభయంకరమైన దేవుడిగా నీవు మాకున్నావు, సర్వశక్తిమంతుడిగా నీవు నాకున్నావు కనుక నీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, మీరు కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.